సహోదరి సహోదరులారా, బాగున్నారా? యేసుక్రీస్తును నమ్మిన మీ జీవితంలో ఆయన మాత్రమే సమృద్ధి ఇవ్వగలడు. నమ్మండి, విశ్వసించండి, స్తుతించండి. ప్రతిదినము ఆయనను ధ్యానించండి, ఆయనను కీర్తించండి. ప్రతి పనులోనూ మీ నాలుకలో ప్రభువును కీర్తిస్తూ ఆలాపిస్తూ ముందుకు సాగండి. ప్రభు గొప్పవాడు. మీ జీవితాన్ని మార్చడానికి ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. సులువుగా మీ జీవితాన్ని మార్చగలడు. తిండిబోతులను, తిరుగుబోతులను, పండుబోతులను, ముసలమ్మ ముచ్చట్లకు తావిచ్చిన వారిని, పని చేయకుండా తిన్నవారిని, ఉద్యోగం లేని వారిని, అలాగే వివాహము జరగని వారిని ఆయన ఏమైనా మనము ప్రార్థన వలన పొందుకోగలము, అందుకోగలము. ఏదైనా పోవాలంటే ప్రార్థన వలన మన దగ్గర నుంచి ఆ చెడు పోతుంది. ఏదైనా పొందాలంటే ఆ మంచి మనము పొందగలము. ప్రభువును ఆశ్రయించండి, అడగండి, మోకరిల్లి ప్రార్థించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యమును విన్న తర్వాత వారు ఏకీభవిస్తున్న బిడ్డల మీద నీ ఆత్మ కుమరించబడునుగాక, స్వస్థత పొందునుగాక, ఆశీర్వాద దీవెనలు వారికి అనుగ్రహించబడునుగాక, పరలోకపు వాకిట్లను తీయబడునుగాక, పరలోకపు సహాయం నీ వద్ద నుండి వారు పొందుకొనుగాక, వారి సమస్యల నుండి వారు విడుదల కలుగునుగాక, వారు నిన్ను స్తుతిస్తూ ఆనంద జీవితమును గడుపునుగాక. అది కేవలం నీ ద్వారానే. ప్రభు, ఇగో ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలను అయ్యా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యమును అనుగ్రహించమని క్రీస్తు నామమున విజ్ఞాపన చేస్తున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్.